ఆపరేషన్ ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ పిఓజేకే అనేటువంటిది మీడియా సర్కిల్స్లో కొంత చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ అండర్ గ్రౌండ్లో కొంత పని చేస్తోంది ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే దానికి అనుకూలంగానో లేకపోతే అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం కానీ, లేకపోతే మిర్పూర్ బలిదాన్ భవన్ సమితి కానీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఏదో కొంత తను చేయగలిగే స్థాయిలో తన పరిధిలో ఉన్నంత పని చేస్తోంది తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనేటువంటిది. ఎందుకంటే సంకల్ప దివస్లో దీనికి సంబంధించి ఏదో పిలుపు కూడా ఇచ్చిందని చెబుతూ ఉన్నారు. ఇందులో ఏంటి, ఎంతవరకు వాస్తవం ఉంది? అలాంటి ప్రయత్నం ఏమైనా ఆర్ఎస్ఎస్ చేస్తోందా? ఆర్ఎస్ఎస్ సరిహద్దుల్లోకి వెళ్లి కొట్లాడేటటువంటి సంస్థ కాదు. ఆ రకమైనటువంటి సాయుధ పోరాటం చేసేటటువంటి వ్యవస్థ సంఘానికి. రెండవది, జమ్మూ కాశ్మీర్లోని మనం కోల్పోయిన భాగాల్ని కలపడం అనేది ఇట్ ఈస్ అ పొలిటికల్ అండ్ మిలిటరీ డిసిషన్. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వంలో లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ దీన్ని ప్రభావితం. ఆర్ఎస్ఎస్ ఏం చేయగలదు? ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్న ప్రజల దృష్టికి కశ్మీర్ యొక్క వాస్తవ సమస్య తీసుకురాదు. ఈ దేశంలో పూర్తి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ని మనకి చూపిస్తూ తరతరాలుగా 70 years గా ప్రభుత్వాలు మనల్ని మభ్యపెడుతున్నాయి. మనం చూపించే మ్యాప్ లో 70% భూభాగం మన చేతిలో లేదు అన్నటువంటి వాస్తవాన్ని చెప్పకుండా పూర్తి మ్యాప్ ని చూపుతూ కొంత భాగం మీద మాత్రమే మనకి నియంత్రణ ఉన్న పరిస్థితి, మిగిలిన భూభాగం పాకిస్తాన్ చేతిలో ఉంది. కాబట్టి దీని పట్ల అవేర్నెస్ నిర్మాణం చేసి, జాగృతి నిర్మాణం చేసి, జాగరణ భావాన్ని కలిగించడము, మనం ఎలాగ పనిచేయాలి, దీని గురించి ఎట్లా ఎందుకు తెలుసుకోవాలి, ఈ పని ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా చేస్తుంది. కోల్పోయిన భూభాగాల గురించి పూర్తి మ్యాప్ ను చూపించి, పేపర్ మీద ఉన్న మ్యాప్ కి ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ కి తేడా ఉంది అన్నటువంటిది. ఈరోజు మన మ్యాప్ లో మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్, బల్టిస్తాన్, స్కార్దు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ యొక్క నార్దర్న్ ఆర్మీ, నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ యొక్క హెడ్ క్వార్టర్స్ స్కార్దులో ఉంది. మ్యాప్ లో మన భూభాగంలో ఉంది. స్కార్దు ఇస్ ద ప్లేస్ వేర్ నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ, పాకిస్తాన్ కి చెందినటువంటి నార్దర్న్ లైట్ ఇన్ఫాంట్రీ యొక్క హెడ్ క్వార్టర్. కార్గిల్ యుద్ధం మొత్తం సంచాలితమైంది స్కార్దు నుంచి. కాబట్టి ఈ విషయంలో జాగరణ కనిపించడం. రెండవది, కశ్మీర్ నుంచి పశ్చిమ పాకిస్తాన్ నుంచి, అంటే ఈ రోజు పాకిస్తాన్, మిగిలిన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తూ పాకిస్తాన్ లో సియాల్కోట్ ఉంది, పాకిస్తాన్ లో రావాల్కోట్ ఉంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి గిల్గిట్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీర్పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కోట్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి రెగ్యులర్ గా సమావేశాలు ఏర్పాటు చేసి కోట్లీ గురించి చెప్పడం, అదేవిధంగా మీర్పూర్ గురించి చెప్పడం, ఈ జాగరణని ఆర్ఎస్ఎస్ చేస్తుంది. ఉదాహరణకి యువరాజ్ గుప్తా గారని జమ్మూలో ఉంటారు. నేను వారిని చిట్ట చివర కలిసినప్పటికే వారికి 83-84 సంవత్సరాలు. మీర్పూర్ కోట్లీలోని గ్రామము, వీధికి సంబంధించిన వర్ణన ఆయన చేస్తారు. 47లో ఆయన ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చింది. ఈ రోజు కూడా గల్లీ మొహల్లా ప్రతిదాని పేరు ఆయన చెప్పగలరు. తర్వాత మొన్న ఒక 20-25 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యేకమైనటువంటి అనుమతితోటి ఆ ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. అటువంటి వ్యక్తుల ద్వారా ముందు ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరుంటారో వాళ్ళకు తమ పూర్వపురుషుల భూమి పట్ల మమకారము, ప్రేమ అది కల్పించడం, ఈ పని ఆర్ఎస్ఎస్ చేయగలదు. ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క మ్యాప్ అసంపూర్ణము అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయగలదు. అవేర్నెస్ క్రియేట్ అది కూడా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మీరు చెప్పినటువంటి మీర్పూర్ అసోసియేషన్ కావచ్చు, కోట్లీకి సంబంధించిన మిత్రులు ఉన్నారు. అదేవిధంగా అలీబాగ్ జైలు అని ఒకటి ఉంది, అలీబేగ్ జైలు అని. దాదాపు 5,000 మంది మహిళలు సజీవ దహనం, నిప్పులు అంటించుకుని అందులో దూకి చనిపోయారు రేపుని తప్పించుకోవడానికి. ఈ అలీబేగ్ జైలు యొక్క సంఘటన జరిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా పూంచ్ నగరం కానివ్వండి, ఇట్లాంటి అనేక నగరాల్లో, ముఖ్యంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది, పూంచ్ నగరంలో దీపావళి గడపడు ఈ రోజు కూడా. ఎందుకంటే పూంచ్ నగరంలోని హిందువుల ఊచకోత జరిగింది కాబట్టి ఈ రోజుకి అక్కడ దీపావళి జరుపు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ప్రజల మనస్సులో మళ్ళీ నిలబడేలాగా, చిరస్థాయిగా ఉండేలాగా ఇది ఆర్ఎస్ఎస్ చేసేటటువంటి పని. సరిహద్దు దాటి వెళ్లి యుద్ధం చేసే బాధ్యత
ఆర్ఎస్ఎస్ది కాదు. నిజానికి ఆ పని చేసినట్లయితే ఒక సివిలియన్ ఒక ట్రైన్డ్ మిలిటరీ మీద యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుందో, ఏనుగును ఒక వ్యక్తి ఢీకొనడానికి వెళ్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. తన పని అది కాదు, ప్రభుత్వం చేయాలి ఆ పని. ప్రభుత్వం, ఆర్మీ ఈ రెండు కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఇక చివరి అంశం, మీరు అన్నట్టుగా ఏదో ఒక రోజున తిరిగి స్వాధీనం చేసుకుంటామని మన ప్రభుత్వం చెబుతోంది. అలాంటి రోజు వచ్చినప్పుడు చాలా క్లిష్టమైనటువంటిది. కేవలం భూభాగాన్ని మాత్రమే మనం తీసుకుంటామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా మన వాళ్ళని మనం స్వీకరించాలా? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయాలి? ప్రజల్ని అక్కడ తిరిగి పంపించేసి కేవలం ఇది మా భూమి వరకే మాకు పరిమితం, ప్రజలతో సంబంధం లేదంటారా? ఏంటి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి రోజు వచ్చినప్పుడు ఏంటి? ఎక్కడ కూడాను ఖాళీ భూమిని మాత్రమే తీసుకుని జనాన్ని తరిమివేసేటటువంటి అమానవీయమైనటువంటి చర్య బహుశా ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఇంత మటుకు చేయలేదండి. గత కనీసం 2-3 వేల సంవత్సరాల మానవ చరిత్రలో ఎక్కడ కూడాను మొత్తం ప్రజలందరినీ కూడాను తరిమి వేసి ఒక ఖాళీ భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒక్క ఉదాహరణ అది అసాధ్యం. సో వచ్చినటువంటి వాడు ఆ భూమిలో ఉన్న ప్రజలతో పాటు మనకు స్వీకరించగలం. ఒకటి. రెండవది, వాళ్ళు సమస్యల్ని సృష్టిస్తారు అని మీకు అనిపిస్తున్నారు. సమస్యల్ని సృష్టిస్తారు అన్నటువంటి భయం ఉంటే ఆక్రమించుకోకండి. అవును, అప్పుడు దానికన్నా చేసుకోగలిగే శక్తి ఉంటే మీరు ఆక్రమించాలి. నేను 10 లడ్డూలు తినాలనుకోండి, 10 లడ్డూలు తింటే నాకు అజీర్తి చేస్తుందన్న భయం ఉంటే తినకండి, నోరు కట్టుకోండి. 10 లడ్డూలు తిన్నా నేను హరాయించుకోగలను అన్న నమ్మకం ఉంటే 10 లడ్డూలు అది హ్యాండిల్ చేయగలుగుతాం అనుకుంటేనే మనం దాన్ని టేకప్ చేయాలి, లేకపోతే ఆ జోలికి వెళ్ళకపోవడం మరి మంచిది. కరెక్ట్. ఎనీహో చూద్దాం. రాకా సుధాకర్ గారు, మరి ప్రతి భారతీయుడు, ఒక సగటు భారతీయుడు ఒక ఎమోషన్, అది ఒక ఆకాంక్ష, అది మరి ఎప్పుడు నెరవేరుతుందో చూద్దాం. మరి జితేంద్ర సింగ్ గారు అన్నట్టుగా ఒక్క విషయం చెప్తాను రాజుగారు, చెప్పండి. మీరు ఏమనుకోకండి, చెప్పండి. 2014కి ముందు ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయం గురించి మాట్లాడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. 2014కి ముందు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి, గిల్గిట్ బల్టిస్తాన్ గురించి ఈ దేశంలో ఎవరు మాట్లాడలేదు. 2002లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన డాక్యుమెంట్ లో 2002 బహుశా మొట్టమొదటిసారి గిల్గిట్ బల్టిస్తాన్ గురించి ప్రస్తావించారు. 2002లో 1994లో తీర్మానం పాస్ చేసిన కూడా 2002 వరకు కూడాను గిల్గిట్ బల్టిస్తాన్ అన్న పేరుని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో వాడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ అవేర్నెస్ మీరు ఏదైతే చూస్తున్నారో 2014 తరువాత వచ్చిన అవేర్నెస్ రాజు గారు, ఇది గమనించాల్సిన విషయం. 2014కి ముందు సగటు భారతీయుడికి అసలు పాకిస్తాన్ మన భూమిని కబ్జా చేసిన విషయం తెలియదు. ఈవెన్ పనిచేస్తున్నటువంటి సైనికులు కూడా, సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా అది పాకిస్తాన్ అనేవాడు, మనది కాదు అనేవాడు. పాకిస్తాన్ కాదు, అది మన భూమే, పాకిస్తాన్ చెరలో ఉందన్నటువంటి అవగాహన ఉన్నటువంటి జవాన్లు తప్ప ఆఫీసర్లకు ఉండుండొచ్చు, కానీ జవాన్లకు కూడా ఓ దుష్మన్ హై మారో ఇంతే తెలుసు. కాబట్టి 2014 తర్వాతే ఈ దేశము జమ్మూ కాశ్మీర్ లోని ఆక్రమిత భూభాగాల గురించి ఆలోచిస్తోంది రాజుగారు. 2014 తర్వాతే మన ఆకాంక్షలు వచ్చాయి. అంతకు ముందు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది మన భూభాగాల ఆక్రమణకు గురైనా హాయిగా తిని బతున్నట్టుంది. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కానివ్వండి, ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ రూపంలో కానివ్వండి, రకరకాల సమస్యలు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మీ వ్యక్తిగత అభిప్రాయం, ఈ వచ్చే ఎన్నికల లోపు, నెక్స్ట్ టర్మ్ ఎన్నికల లోపు అది ఏమైనా ఫలిస్తుందా? తిరిగి స్వాధీనం చేసుకోవచ్చా? వచ్చే ఎన్నికల లోపల పీఓజేకే కనుక భారతదేశంలో కలిసిపోయినట్లయితే ముందు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 కొత్త అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపుకోవాల్సి వస్తుంది, ఎన్నికలు అక్కడ జరపాల్సి వస్తుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి, మీకు తెలుసునో లేదో. మొత్తం అసెంబ్లీలో ఒక 90 సీట్లలోనే ఎమ్మెల్యేలు కూర్చుంటారు, 24 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఈ 24 సీట్లు పాక్ ఆక్రమిత భూభాగాలవే అంటారు. ముందు దానికి ఎన్నికలు జరగాలి, ఓటర్ల జాబితా తయారు చేయాలి, ఇదంతా జరిగి ఇదంతా కూడా ఒక ఏడాది ప్రక్రియ.
కాబట్టి 2029లో ఎన్నికలు జరగాలన్నట్లయితే 2027 నాటికి దీన్ని ఆక్రమించుకోవాలి. ఓ ఉమ్. లేకపోతే సాధ్యం కాదు. సాధ్యం కాదు. ఆ. లోక్సభ స్థానాలు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, దానికోసం రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది, డిలిమిటేషన్ కి సంబంధించి కొత్త ఓటర్ల జాబితా లెక్కింపు ఇవన్నీ జరగాల్సి ఉంటుంది. కాబట్టి 2025 ఎండ్ లోపల ఆక్రమించుకుంటే తప్ప ఇది సాధ్యం కావు. ఆక్రమించుకునే పరిస్థితి ఉందా? ఉమ్. అది నా ప్రశ్న. అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.